శ్రోతలకి నమస్సుమాంజలులు. నేను డాక్టర్ ఆచార్య రవికుమార్ వెలుదండి. పనిచేసే క్షేత్రం సమాజ సేవ. 7 సంవత్సరాలు సెంట్రల్ ప్రిజన్ వరంగల్లో కౌన్సిలర్గా చేశాను. 3 years ఆల్కహాలిక్ డిఅడిక్షన్ సెంటర్లో కౌన్సిలర్గా చేశాను. వర్తమానంలో జిల్లా పోలీసు అధికార యంత్రాంగంతో కలెక్టర్లతో కలిసి నార్కోటిక్స్ విభాగంలో నార్కోటిక్ కోఆర్డినేషన్ గ్రూప్లో మెంబర్గా ఉంటూ యువత, అతి ముఖ్యంగా దారి తప్పుతున్న యువతని సన్మార్గంలో పయనింపచేయడానికి, వారికి జీవిత పాఠాలను బోధించే క్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆశతో ఉన్నాం, మన యువత మారి మంచి భారతావనిని నిర్మించుకుందామన్న ఆలోచనతో అలా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ధన్యవాదాలు. నా ఉద్దేశంలో ప్రతి కవిత ఒక సందేశాన్ని అందించాలి. అంజలి గ్రూప్ మీడియా వారికి నిండు కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక మహోన్నతమైనటువంటి అంశాన్ని వాళ్ళు ఎంపిక చేసి ఈరోజు కవిత సమూహాన్ని సమగ్రపరిచి ఈ వేదిక ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. కృతజ్ఞతలు. నా కలం ఒక కోయిలై, నా కలము ఒక కోయిలై, కోయిల స్వర మాధుర్యం సర్వ జగతిన ఎంతో ప్రాచుర్యం, సజీవ ఉత్తిష్ఠ జనావళికి కర్ణాభరణం, ఉష సంధ్య సమయాన కోయిల కుహు కుహు కీర్తనలు మానవ హృదయ తంత్రులను మీటే సితారాలు. జాతి, ప్రాంతం, భాష, రంగు, ఉన్నత అధమ వర్ణ వ్యవస్థల కలుషిత ప్రపంచంలో కోయిల గానం అందరికీ అందరిది. అందుకే కోయిల గానం ఒక మేల్కొలుపు, ఒక ఉషోదయపు ఆశాకిరణం. నా కలం కోయిలై మానవ హృది తంత్రులను మీట, సమభావన మానవత్వపు గానమై మైత్రి సువాసన గుబాలింపుతో కోకిల గానమై గగనమంతా సంచరించుచున్నది. గందరగోళ సమాజానికి నా కలం కోయిలై గుప్పెడు మనసును ప్రశాంతత వైపు పయనింపజేసే కవితగా, పాటగా, పల్లవిగా, చరణాలుగా, చిరు జల్లులతో సేదదీరే తనువులా, శాంతి దారిద్ర్యంలో గొప్పగా జీవిస్తున్నాం అన్న గొప్పోళ్ళకి నా కలం కోయిలై రాతి గుండె తంత్రులను మీటి, రాతి గుండె తంత్రులను మీటి మానవత్వపు మాంసపు గుండె సృష్టికి గగన వీధిలో కుహు కుహుగా నా కలం ప్రశాంతత వైపు పరవళ్ళు త్రొక్కుతుంది. మీ అందరికీ ఆహ్వానం, రండి. శాంతి ప్రవాహపు ప్రయాణంలో మీరు ఒక పాయగా ఆత్మ సమర్పణతో ఆ సృష్టికర్తతో అనుసంధానమై చేతులు కలిపితే కలం కోకిలల కలలు, మీరు చేతులు కలిపితే కలం కోకిలల కలలు సార్థకమై సాకారమై మరో ప్రపంచపు సృష్టికి శాంతి కార్మికులమై, శాంతి దైవరాజ్య స్థాపకులమై వెలుగొందుదాం. ఆశతో మీ కోకిల వసుదైక కుటుంబక భావనతో మీ డాక్టర్ ఆచార్య రవికుమార్ వెలదండి. కృతజ్ఞతలు. అద్భుతమైన ఆలోచన సార్. కవితలో మీరు పొందుపరిచి మాకు వినిపించడం జరిగింది సార్. ఆ కలం, కోకిల, వాటి కళ, అది వసుదైక కుటుంబం. ఎక్కడి నుంచి ఎక్కడి కొమ్మలలో కూర్చునే కోయిలను తీసుకొచ్చి
దానికి ఒక కళను అంటగట్టి ఆ కళకు వసుదేవ కుటుంబాన్ని జోడించి సాగించిన మీ కవిత అద్భుతమైన ఆలోచన, అద్భుతమైన రచన, చాలా మంచి ప్లానింగ్ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, నాకు ఈ కవితను వినిపిస్తే నాకు మనసులో కలిగిన భావం ఏంటిదంటే, సార్ ఇప్పుడు వసంతం రావడం కంటే ముందు శిశిరం చూస్తాం మనం. ఆ శిశిరం ఉన్న ఆ వాతావరణంలోకి వసంతాన్ని తీసుకొస్తుంది కాలం. ఆ వసంతంతో పాటుగా కోయిల వస్తుంది. ఆ కోయిల కూస్తున్నప్పుడు ఆ వసంతం ఏ చెట్టు అన్నది వసంతం చూడదు. అది మామిడి చెట్ట, వేప చెట్ట, ఈ చెట్ట, ఆ చెట్ట. అట్లాగే మీరు కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలను మీరు తీసుకున్న కులాలు, వర్ణాలు, వర్గాలు ఈ ప్రకృతిలోని రకరకాల చెట్లుగా నాకు అనిపిస్తున్నాయి. అంటే కోకిలలాగా మనం మారితే ఇది ఒక మంచి శాంతి గాన ప్రపంచమే. నిజంగా నిజంగా మనిషి కనుక తన మనస్సును కోకిలగా మార్చుకుంటే అతడికి ఈ చెట్ట, ఆ చెట్ట, ఈ కులం, ఆ కులం ఏవి అగుపించవు, సమస్తం ఋతువే అగుపిస్తుంది. అక్కడ ఏ కొమ్మలో పోయి ఏ గుబురులో కూసిన అది కోయిల కుహుకు రాగమే. అది నిజంగా మానవత్వాన్ని పలికించే, కదిలించే ఒక అద్భుతమైన ఒక కళగా మారి ప్రతిఫలించే తీరుతెన్నులను మీరు విశ్లేషించిన విధానం, అది దీన్ని సాగదీస్తే గంటల తరబడి దాని మీద చర్చించుకోవచ్చు. అంత అర్థం, గూఢార్థం దాచిపెట్టి తీసుకొచ్చిన మీ కవితకు మీకు హృదయపూర్వకంగా నా పక్షాన, అందరి టీవీ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి కవితను మీరు అందించారు. మాట, కోకిలకు నావారు ఎవరు లేరు, అందరూ నావారే, మనవారే, అందరూ మనవారే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.